తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆచార్య కోదండరాంను తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవ యోధ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శృతిలయ ఫౌండేషన్, ఆర్ట్స్ అకాడమీ, సీలివెన్ కార్పొరేషన్లో కోదండరాంను సత్కరించారు. యావత్ సమాజాన్ని ఒక్కతాటికి తెచ్చి రాష్ట్ర సాధన కోసం పోరాడడం కోదండరాం గొప్పతనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 60 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్రం సాధించమంటే మొదటి కారణం అమరవీరుల త్యాగం, రెండవ కారణం నా దృష్టిలో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేయడం కోసం విద్యార్థులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్ని ఒకటిగా చేసి వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సింప్లిసిటీ, వారికి ఉన్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కలగలిపి ఒక సంఘటిత శక్తిగా చేసి ముందుగా నడిపించినందుకే ఆ శక్తిలోకే మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కతాటి వచ్చి నడిచిన కారణంగానే రాష్ట్రం వచ్చింది. కాబట్టి 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాలనే బాధ్యత ఉంది. సరే, కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు, నా వల్ల తెలంగాణ చెప్పుకోవచ్చు, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అతి తెలివి దూత లక్షణ పద్ధతిలో పరిపాలన సాగింది. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారి అయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రాన్ని ఇలా అప్పులు గొప్పగా మార్చి మరి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది కూడా మన కేసీఆర్ గారి.